హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ. మనందరికీ తెలుసు రానున్న కాలం వేసవి కాలంలో ఈ రాగిని ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకుంటే ఇది వంటికి చలువ చేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి. రాగులు లో ఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటాయి. రాగి ముద్దలో చికెన్ కర్రీ వేసుకొని ఆ చికెన్ కర్రీలో రాగి ముద్దని కలుపుకొని చికెన్ పీస్ పెట్టుకొని పక్కన ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఉంటుంది. చెప్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది నాకు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. దానికోసం 750 గ్రాముల దాకా చికెన్ ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 8 స్పూన్స్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వాష్ చేసిన చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకుందాము. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల వరకు వెయిట్ చేస్తాము. అంతలోపల మనము చికెన్ కర్రీలో యాడ్ చేసి మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాము. దానికోసం గుప్పెడు కొత్తిమీర ఆకులు, 12 వెల్లుల్లి రెప్పలు, 3 అల్లం ముక్కలు చిన్న పీసెస్వి, లవంగా, చెక్క, ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఒక 3 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ మసాలా పేస్ట్ వేసి చికెన్ కర్రీని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి మీరు చికెన్ కర్రీని వండేటప్పుడు ఈ మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసి ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ అద్భుతంగా కుదురుతుంది మీకు. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. చూడండి, మనము యాడ్ చేసిన మసాలా కూడా ముక్కలకి మంచిగా పట్టి ఉంటుంది. ఈ స్టేజ్ లోనే ఒక 3 టీ స్పూన్ దాకా ఎర్ర కారపొడిని యాడ్ చేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్ లోనే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త కారం తగ్గించుకొని చికెన్ కర్రీకి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అంతలోపల మనము కోకోనట్ టమాటో పేస్ట్ ని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సర్ జార్ లో 2/3 కప్ దాకా తురుముకున్న కొబ్బరి, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ టైంలోనే మనకు చికెన్ నుండి మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులో 2 గ్లాసుల దాకా నీళ్లను యాడ్ చేసుకుందాం. తర్వాత గ్రేవీ కోసం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, టొమాటో పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మిక్సర్ జార్ లో కాస్త పేస్ట్ అంటుకొని ఉంది. అది వేస్ట్ అవ్వకుండా కాస్త వాటర్ ని యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకుందాము. నాకు ఇక్కడ కొద్దిగా మసాలా ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ దాకా మసాలాని యాడ్ చేసుకొని కలుపుకొని కుక్కర్ ని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్, లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేస్తే మనకు టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ముక్క కూడా మనకు మంచిగా ఉడికిపోయింది. ఈ చికెన్ కర్రీకి మంచి కాంబినేషన్ గా ఉండే హెల్తీ రాగి సంగటిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ మంట మీద పెట్టేసుకొని అందులో ఒక 3 గ్లాసుల దాకా నీళ్లను యాడ్ చేసుకోండి. వాటర్ అనేది వేడి అయ్యాక ఈ వాటర్ లోనే రుచికి సరిపడేంత ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ నెయ్యి, ఉప్పు కరిగిన తర్వాత 2 గ్లాసుల రాగి పిండిని యాడ్ చేసుకుందాము. అంటే 3 గ్లాసుల నీళ్లకు 2 గ్లాసుల దాకా రాగి పిండిని యాడ్ చేసుకుందాము. నేను ఏ గ్లాస్ అయితే యూస్ చేసి వాటర్ ని యాడ్ చేశాను అదే గ్లాస్ యూస్ చేసి రాగి పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి వెనక భాగంతో ఈ విధంగా రాముకుంటే ఉండలు లేకుండా మనకు రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఈ పిండి నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పిండి కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉండలు లేకుండా ఈ విధంగా చుట్టుకొని కాస్త వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయాక మనము ఇది కూల్ అవ్వడానికి అలాగే వదిలేద్దాము. ఈ రాగి సంగటి కాస్త చల్లారాక చేతులకి నెయ్యి కానీ నీళ్లు కానీ అప్లై చేసుకొని కొద్దిగా రాగి ముద్దని తీసుకొని ఇలా ముద్దలాగా రెడీ చేసుకుంటే మనకు రాగి ముద్ద లేకపోతే రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్ గా అయితే ఉందో మనకు. ఈ రాగి ముద్ద మనము చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే హెల్తీ రెసిపీ కూడా. వీక్లీ మనము రాగిని ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ రాగి ముద్దను కర్ణాటకలో, రాయలసీమలో చాలా ఎక్కువ తింటూ ఉంటారు. దీన్ని
నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసి రాగి ముద్దతో తిని చూడండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలాగా కరిగిపోతుంది. ఒక ప్లేట్లో రాగి ముద్దను తీసుకొని పైన కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని రాగి ముద్ద పైన చికెన్ కర్రీని యాడ్ చేసుకొని పైన కాస్త నిమ్మకాయ పిండి ఈ రాగి ముద్దను చికెన్ కర్రీలో కలుపుకొని పక్కన ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.